హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. అది కూడా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ రెసిపీని చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ దీనికి ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ మనం గోధుమ రవ్వను తీసుకోవాలి. దీన్ని 1 టైం అలా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ మినపప్పు తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ శనగపప్పు కూడా తీసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మనం ఈ దోశ సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు ఒక 2 టైమ్స్ అలా నీట్గా కడిగేసుకొని మనం నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మనం ఇవి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకి ఒక 1 అవర్ నానిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని 1 అవర్ వరకు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నానిపోయాయి మంచిగా మొత్తం కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యం, శనగపప్పు, మినపప్పు నానబెట్టి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అవి స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే మన గోధుమ రవ్వ ఉంది కదా, దాన్ని వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండుకోవాలి. పిండుకొని అదే మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం. వేసేసుకొని అది కూడా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది కూడా ఆ బ్యాటర్లో మిక్స్ చేసేసుకోవాలి మనం, వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 డ్రాప్స్ వరకు నిమ్మకాయ రసం బేకింగ్ సోడా మీద వేసుకోవాలి మనం. దీనివల్ల మనకు దోశ బ్యాటర్ అనేది ప్లఫీగా స్మూత్గా వస్తాయి మనకి దోశలు అనేవి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది కొంచెం బీట్ చేసుకుంటే మిక్స్ చేసేసుకోవాలి మనం. దీనివల్ల మనకి దోశలు అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి టెక్స్చర్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉందో అలా సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ వేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి ఒక 10 వరకు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వరకు గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఫుల్ కప్ ఆఫ్ టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి టమాటా మీద ఉన్న స్కిన్ మొత్తం సపరేట్ అవ్వాలి మంచిగా. ఇప్పుడు చూడండి, మన టమాటా మీద స్కిన్ మొత్తం కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు చల్లగా అవ్వాలి ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలు వేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇవి మంచిగా మిక్సీ అయిపోయిన తర్వాత మనం చల్లగా పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. అది మిస్ అయిపోయింది క్లిప్. ఇది మంచిగా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మనం చట్నీ లాగా రుబ్బుకోవాలి. ఇంకా అంతే, మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవాలి దీనికి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకొని మంచిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటున్నామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవాలి. ఇంకా నీట్గా దోశలాగా వేసేసుకొని అలాగే చుట్టూ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. మంచిగా ఒక 2 సైడ్స్ వరకు కాల్చుకోవాలి నీట్గా మనం. ఇప్పుడు రివర్స్లో తిప్పేసుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా కాలేదు అవుతుంది, తీసేసుకోవచ్చు. ఇంకా అంతే, మన హెల్దీ అయిన దోశ రెసిపీ రెడీ అయిపోయింది ఇంకా మనకి. చూడండి ఎంత సాఫ్ట్గా అండ్ స్మూత్గా ఉంటాయో. సో మీరు కూడా ట్రై చేయండి ఈ దోశని. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా.
మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.